హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ముగ్గులు ఛానల్స్ గురించి, కాలం డిజైన్స్ ఛానల్స్ గురించి అయితే షేర్ చేయబోతున్నానండి ఇన్ఫర్మేషన్. సో వీటికి అసలు మానిటైజేషన్ ఎట్లా అవుతుంది, ఎలా వేయాలి, ఏంటి అసలు మొత్తం క్లియర్గా అయితే చెప్తాను. ముందు మనం వీడియోస్ రికార్డ్ చేయాలి అంటే కనుక అసలు మెయిన్ ట్రైపాడ్ కంపల్సరీ అండి. మనం ఫోన్తో తీసామనుకోండి ఒక కదిలిపోతూ ఉంటుంది, ఆడియన్స్కి చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు. సో ట్రైపాడ్ అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే కెమెరా కానీ ఫోన్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి. అండ్ లైటింగ్ ఉండేలాగా చూసుకోండి. మెయిన్ ఇప్పుడు ముగ్గులు ఉన్నాయి, ముగ్గులు అంటే మనకి ఎప్పుడు బాగుంటాయి అవి బ్యాక్గ్రౌండ్లో డార్క్ కలర్ ఉండి పైన వైట్ కలర్ ఉందనుకోండి, చాలా బాగా కనిపిస్తాయి ముగ్గులు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. ఇప్పుడు బ్లాక్ది మనకి బ్లాక్ బోర్డ్స్ లాంటివి ఉంటాయి కదా, సో మీరు ఆ బోర్డు అయినా తీసుకోవచ్చు. బాగా పెద్ద బోర్డు తీసుకుని దానిపైన ముగ్గులు వేయచ్చు కదా, ముగ్గుతో వేయచ్చు లేదా చాక్ పీస్తో వేయచ్చు. కానీ ముగ్గుతో వేస్తేనే ఆ లుక్ అనేది బాగుంటుందండి. ముగ్గు వచ్చిన వాళ్ళే కదా ముగ్గులు వేస్తారు, మనకి ముగ్గు ఉంటుంది కదా, సో దాంతో ముగ్గులు వేస్తేనే బాగుంటుంది అనమాట. అండ్ చాలా రకాల ముగ్గులు ఉంటాయి కదా, బార్డర్ డిజైన్స్ అని, చుక్కల ముగ్గులు, చెట్లు డిజైన్స్, ఇట్లా బోల్డ్ రకాలు ఉంటాయి. సో ఏవైనా కూడా పెట్టుకోవచ్చు మీ ఛానల్లో. ఇంకోటి ఇక్కడ మీరు వేరే ఛానల్లో చూసారనుకోండి, మీరు దాన్ని కాపీ చేసుకొని మీరు వేసి పెట్టవచ్చు, అదే రీయూజ్డ్ అవ్వదు. మీ ఓన్గా మీరు షూట్ చేసి దాన్ని అప్లోడ్ చేసి పెడుతున్నారు కాబట్టి అదేం రీయూజ్డ్ కంటెంట్ కాదు, మీరు పోస్ట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ మనం వీడియో షూట్ చేసే యాంగిల్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. సో అది ఏ యాంగిల్లో పెడితే ముగ్గు బాగా కనిపిస్తుంది అలా. అండ్ తమ్నైల్స్ కూడా ఏదైతే బాగుంటుంది అంటే లైక్ మొత్తం అయిపోయిన తర్వాత, ముగ్గు అయిపోయిన తర్వాత ఫోటో బాగుంటుందా, లేదంటే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ తెప్పియాలన్నమాట. అంటే ఇప్పుడు మధ్యలో హాఫ్ ముగ్గు అయ్యాక అంటే నెక్స్ట్ ఏమొస్తుంది అనేటట్టుగా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండాలన్నమాట. అప్పుడే కదా వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు. సో అట్లా మధ్యలో పెట్టచ్చు, అంటే ముగ్గు సగం వరకు అయిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టచ్చు, లేదంటే ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా పెట్టచ్చు అనమాట. అండ్ ఇలాంటి ఛానల్స్కి మ్యూజిక్ కూడా ఇవ్వచ్చు అండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. అండ్ కొంతమంది నేను చూసిన ఛానల్స్లో ముగ్గులు వేస్తూనే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు సాంగ్ పాడుతున్నారు. సాంగ్స్ అనేవి అసలు పాడకూడదు. సాంగ్స్ పాడితే ఏంటంటే క్లెయిమ్స్ వస్తాయి అన్నమాట. సో సాంగ్స్ అయితే పాడకూడదండి. మీరు కావాలంటే మ్యూజిక్ పెట్టవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ముగ్గులు వీడియోస్కి షార్ట్స్ అయినా అంతే, లాంగ్ వీడియోస్ అయినా కూడా అంతే. మ్యూజిక్ పెడితే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఓన్లీ థింగ్ మీ ఓన్ ముగ్గు అయ్యి ఉండాలన్నమాట, అది అంతే. అండ్ ముగ్గులు ఛానల్స్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఫెస్టివల్స్ని టార్గెట్ చేయాలి. ఫెస్టివల్స్ అంటే ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది కదా, సో ఆ సంక్రాంతికి ఎలాంటి ముగ్గులు చూస్తారు ఆడియన్స్, సో అట్లా అనమాట. అలాగే నెక్స్ట్ ఉగాదికి అలా ముగ్గులు ఫెస్టివల్స్ని టార్గెట్ చేశారనుకోండి, సెర్చ్లో గ్యారెంటీ ఎక్కువ మంది సెర్చ్ చేస్తారు. దానికి తగినట్టే మీరు హ్యాష్ ట్యాగ్స్ అవి కూడా ఇవ్వాలన్నమాట. హ్యాష్ ట్యాగ్స్ మీరు ఎక్కడి నుంచో తీసుకోవసరలా, మీ సెర్చ్లోనే, మీ అనలిటిక్స్లో ఉండే సెర్చ్ నుంచే తీసుకోవచ్చు. తీసుకుని ఆ వర్డ్స్ వచ్చేలాగా మీ హ్యాష్ ట్యాగ్స్లో, టైటిల్స్లో ఇచ్చుకోవచ్చు అనమాట. కీవర్డ్స్ లాగా కూడా ఇవ్వచ్చు డిస్క్రిప్షన్లో. సో దట్ మీకు ఆ వీడియోస్ సెర్చ్లో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ మామూలు ముగ్గులే కాదండి, మీరు కలర్ ముగ్గులు ఉంటాయి, అవి కూడా వేయొచ్చు కదా. కలర్స్ ముగ్గులు వేయొచ్చు, లేదంటే ఇప్పుడు దివాళీ ఉంటుంది, దివాళీ టైంలో ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి మనకి నవంబర్ టైంలో. సో ఫ్లవర్ డెకరేషన్తో ముగ్గుల్లాగా వేయొచ్చు. సో అట్లా డిఫరెంట్గా బోల్డ్ రకాలు చేయొచ్చు అండి కాలం డిజైన్స్ ఛానల్లో. ఏదైనా కూడా మీరు ఓన్గా షూట్ చేసింది అయి ఉండాలి అంతే. ఇంకా వేరేగా అయితే ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఓన్గా షూట్ చేసిన వీడియో పోస్ట్ చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. రీయూజ్డ్ కంటెంట్ అవ్వదు, మీరు ఎక్కడి నుంచి కాపీ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. అండ్ నేను దీని గురించి కూడా యాక్చువల్గా నేను నా ఫస్ట్ ఛానల్లో ముగ్గులు కూడా పెట్టేదాన్ని అనమాట ఇదివరకు. అండ్ ఆ టైంలో చాలామంది అడిగారు ముగ్గులు ఎలా రికార్డ్ చేస్తున్నారు అనేసి. అంటే నేను ఊరికే జస్ట్ బుక్ మీద వేశానండి, బుక్ మీద పెన్తో వేశాను అనమాట. అది వీడియో లింక్ ఇక్కడ కామెంట్స్లో పిన్ చేస్తాను చూడండి, అది ఫస్ట్ ఛానల్లోనే ఉన్నట్టుంది నాకు గుర్తున్నంత వరకు. సో అదొకటి పిన్ చేస్తాను చూడండి, ఒకవేళ మీకు కావాలి అంటే కనుక అలా షూట్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.